శేఖర్ గారు, యూనివర్సిటీ నుంచి మీరు ఇండియా వచ్చేసారు, పెట్టా వెళ్ళ సర్దుకొని వచ్చాక వెంటనే సినిమా ఎందుకు తీయలేదు? ఏం లేదు అక్కడ, సినిమా లేదు, ఏం లేదు అక్కడ. అంటే నాకు అసలు కాంటాక్ట్స్ లేవు. సినిమా తీద్దామనే కదా, అంటే మీ సినిమాలే నేర్చుకుందామని వెళ్ళారు. డిగ్రీ అయిపోయింది కానీ అసలు ఈ సినిమా ఇండస్ట్రీ అప్పుడు ఇంకా అసలు ఇప్పుడు చాలా డిజిటల్ కెమెరాస్, అప్పుడు ఒక పెద్ద అదొక బ్రహ్మ పదార్థం అది యాక్చువల్. అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ రీచ్ థింగ్. అసలు ఏమీ తెలియదు. అండ్ మా నాన్న బ్యూరోక్రాట్ నుంచి వచ్చి అసలు ఎంఎఫ్ఏ చేస్తే చాలా మందికి మాస్టర్స్ ఇన్ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అని చెప్పేవాడు. మీ నాన్నకి చెప్పలేదు మీరు? అంటే ఈ తర్వాత తెలిసింది కానీ పెళ్లిళ్ళలో వీడు ఎలిజిబుల్, వీడు మంచి అదేంటి ప్రయోజకుడు అని చెప్పడానికి ఎంఎస్ చేశాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు సిటీ కార్ప్. ఇక్కడ ఏం లేదు, జాబ్లో జాయిన్ అయ్యాడు సిటీ కార్ప్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా ఎంఎఫ్ఏ కూడా చేశాడు. అంటే ఎంఎఫ్ఏ అంటే ఏంటి అని వాళ్ళు పొరపాటున అడిగితే ఫైన్ ఆర్ట్స్ అని చెప్పకుండా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అంటే అని తలూపేశాడు అనమాట ఆయన. అంటే ఇట్స్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్ అని. సో అంత భయం సినిమా అంటే, పోతే చస్తారు అంటే ఆల్మోస్ట్ నువ్వు యుల్ గెట్ డ్రౌండ్ అని అయితే పక్కా. అలాంటి టైంలో నేను డాలర్ డ్రీమ్స్ తీసాను బేసిక్గా. అంటే నాకు ఇంకేం దారి లేక సరే అది కూడా తీయాలి, టైం అయిపోతుందని కాదు. ఐ యూస్ టు వర్క్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్, అది నడుస్తూ ఉండేది. డాలర్ డ్రీమ్స్ వాజ్ దెన్ అది ఆ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఐ గాట్ మ్యారీడ్. సో ఆ మ్యారేజ్లో కూడా నేను మై వైఫ్ ఇంకా చెప్తుంటే తను, అంటే నేను మాస్టర్స్ ఇన్ నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అప్లికేషన్ అనలే కానీ నేను గ్రాఫిక్స్ ఏదో తీసాను, సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ చేసి సాఫ్ట్వేర్ సిటీ కార్ప్లో చేస్తున్నాడు, యానిమేషన్ గ్రాఫిక్స్ దేంట్లోనే ఉంటాడేమో అనుకున్నాను అన్నట్టు. నేనేమో చెప్పానంట నేను సినిమా తీస్తానంటాను, కానీ చెప్పలేదంటది. అని అది ఆర్గ్యుమెంట్, ఆన్ గోయింగ్ ఆర్గ్యుమెంట్ ఇంకా నడుస్తుంది ఎప్పుడైనా. షీ థింక్స్ షీ ఇమాజిన్ దట్ ఇట్స్ గ్రాఫిక్స్ ఆర్ యానిమేషన్, నేనేమో హార్డ్ కోర్ సినిమా తీస్తానని ఫస్ట్ సినిమా డాలర్ డ్రీమ్స్తో మొదలుపెట్టాను అనమాట నేను. అది దట్ నాట్ టు మేక్ దట్ వాజ్ ఆ క్రేజ్ గురించి నేను వెళ్ళాను కదా. అలానే ఆ క్రేజ్ ఎంతగా భయంకరం అయిపోయింది అన్న క్రేజ్ మీద 2 పర్స్పెక్టివ్స్ తోటి తీశాను. టిల్ డేట్ కూడా నేను ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ దట్ దే మేడ్ అనమాట. అన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి అందులో. అంటే వెళ్ళాలా అవుతా, ఈ టు డేట్ కూడా వేసినా అది ట్రూ ఏ ఉంటుంది అది. సో చాలా చిన్న 15-16 lakhsతో అప్పుడు దానికి ప్రెసిడెన్స్ మన నగేష్ కుక్నూర్ హైదరాబాద్. అది వాళ్ళు చేసి రాగానే అరే ఇట్లా ఇంత ఇది మ్యాజికల్గా తీసాడని నేను ఐ టుక్. బట్ మై అప్రోచ్ వాజ్ డిఫరెంట్. ఇంకా అప్పటి నుంచే నా ఫిల్మ్ స్కూల్ అదేంటి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అంటే దట్ హైదరాబాద్ వాజ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ బేసికలీ. బట్ దిస్ డాలర్ డ్రీమ్స్ ఇస్ కాన్షియస్, అంటే ఉంటుంది ఒక కంటెంట్ ఉన్న ఫిల్మ్ బేసిక్, అంటే సోషల్లీ రెలవెంట్ కాన్షియస్నెస్ ఉన్న ఫిల్మ్. దట్స్ వై ప్రాబ్లీ ఐ గాట్ నేషనల్ అవార్డ్. అసలు అంటే మీరు ఉద్యోగం చేస్తూ తీసారా లేకపోతే ఉద్యోగం మానేసి తీసారా? చేస్తూనే లీవ్ తీసుకొని తీసాను. అది ఇచ్చారు లీవ్ చాలా మేనేజ్ చేసి ఉండే. అంటే ఆల్మోస్ట్ 4ంటికి పొద్దున వెళ్ళిపోయి 1 గంటకి వచ్చేసేవాడి అనమాట. 1 గంట నుంచి డబ్బింగ్ అది చేసేవాడి. సో ఎన్ని రోజులు పట్టింది మీకు ఆ సినిమా తీయడానికి? అది 16-17 days. పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 40 days చేసాం అనమాట. సో అనీష్ మై ఫస్ట్ హీరో. అసిస్టెంట్ డైరెక్టర్ అని వచ్చాడు, బాగున్నా కదని హీరో చేస్తాం. ఫ్యామిలీలో అందరి సపోర్ట్ ఉందండి అప్పుడు? అంటే అందరికి భయం, అందరి సపోర్ట్. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయికి మీరేమో అంటే కంప్యూటర్ ఇంజనీర్ అది ఇది అని చెప్పేసి తర్వాత సినిమా అంటే మనీ వైజ్ ఐ వాజ్ సాలిడ్. అది కూడా మనీ వైజ్ నా సాలిడ్ కాదు, నా ఫ్రెండ్స్. ఇప్పుడు సిబిఐటి ఫ్రెండ్స్ అందరూ నాకు అప్పుడున్న అప్పుడు పే బ్యాక్ ఉంటుంది కదా. అప్పుడు చిన్నగా నేను చేసిన సహాయాలన్నీ ఇప్పుడు వచ్చినాయి అనమాట. నా బైక్ ఇవ్వడం కానీ, నా మా రూమ్లో చదువుకునే వాళ్ళు కానీ, నా ఇది అసలు అదంతా పే బ్యాక్ అన్నాడు. అమిగోస్ అంటే ఫ్రెండ్స్. వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని అరే అని ఫోన్ చేయగానే ఒక్కొక్కటి $1,000 అట్లా ఇచ్చి ఆ సినిమాని నిలబెట్టారు నా దగ్గర ఉన్నది. సో దిస్ చిన్న తీసుకుంటారంటే ఏదో అనుకున్నాడు. మా ఫాదర్కి ఐడియా లేదు బేసిక్గా. సరే ఏదో వదిలిపోతుంది అన్నట్టు. సో దానికి నేషనల్ అవార్డు వచ్చింది. సడన్గా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు బాబు అనే కాల్ వచ్చింది. అమ్మో అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం ఇది, కానీ ఆ తర్వాత ఇట్ డింట్ హెల్ప్ సో మచ్ దట్. ఎగ్జాక్ట్ చెప్పండి, ఆ మూమెంట్స్ గుర్తున్నాయా? అంటే అసలు సినిమా తీయాలా వద్దా అని కూడా తెలియదు మీకు, ఇక్కడ ఏమీ తెలియదు మీకు. యూ జస్ట్ ల్యాండెడ్, సడన్లీ మేడ్ అ ఫిలిం. డాలర్ డ్రీమ్స్ తీసిన తర్వాత వన్ ఫైన్ డే నేషనల్ అవార్డు మీకు వచ్చింది అన్నప్పుడు అసలు అన్బిలీవబుల్ ఉండేది. అదే అప్పటికి మేము వాడు జనరల్గా ఢిల్లీ నుంచి చెప్తారు. అది వాళ్ళు వ్యాస్ అని ఒకతను ఉంటాడు బేసిక్గా. వాళ్ళు
అది చాలా వేగ్గా ఉంటుంది అలా హిందీ ఇదేంటి యూపీ హిందీలా ఉంటుంది కదా. శేఖర్ జీ ఆప్కే ఫిల్మ్కు పురస్కార్ మిలతా ఏదో ఏదో అనేది ఏదో చెప్పాడు మొత్తం అనేది. ఏంటి అసలు నాకు ఏంటి అది పురస్కారం ఏంటిది అది లాస్ట్ ఓన్లీ 1 ప్రింట్ అదే పంపించాము గస ఉండే ప్రింట్. అది నేను ఆఫీస్లో ఏదో కాన్ఫరెన్స్ కాల్లో ఉందన్నమాట తెల్లవాళ్ళతో 7 o'clock 8 o'clock వచ్చింది ఆ న్యూస్. ఆ కాన్ఫరెన్స్ కాల్ పక్కన పెట్టి ఇటు వచ్చాను. మళ్ళీ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఐ జస్ట్ గాట్ అన్ అవార్డ్ అంటే అక్కడ వాళ్ళు ఓ దట్స్ గ్రేట్ మ్యాన్ అన్నారు. వాళ్ళకి ఏదో వాళ్ళకి కూడా. సో దట్ వాజ్ రియలీ అంటే అట్లీస్ట్ నాకు ఒక ఫేస్ అనమాట. అండ్ చాలా పడిన కష్టానికి ఏంటంటే అప్పటికే ఒక 25 లక్షలు ఎంతో అయింది దానికి. అది ఈ నేషనల్ అవార్డు రాగానే డీడీఓలు చేసుకోవాలన్నమాట. 15 lakhs ఇస్తారు డైరెక్ట్ టెలికాస్ట్ చేసుకోవాలి నేను అవార్డ్ ఫిల్మ్. సో అది టక్ మన 15 lakhs రాగానే కొంచెం అందరికి సెట్ చేశారు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసారు. కానీ అది సేమ్ పొజిషన్ మళ్ళీ 3 years తర్వాత ఆనంద్కి ఉండింది. ఆనంద్ మళ్ళీ కాల్ చేస్తుంటే ఈసారి ఇంకా హయ్యర్ రేంజ్లో అనమాట. కానీ నా ఫ్రెండ్స్ ఆర్ లైక్ రియలీ గ్రేట్. మై ఫ్యామిలీ మై బ్రదర్ వైఫ్ అందరు పూల్ చేశారు. కానీ మై ఫ్రెండ్స్ అయితే నేను కాల్ చేస్తే ఈవెన్ బిఫోర్ ఐ ఆస్ దే అదే సినిమా చేస్తున్నావు కదా అని ఏంటి ఇంత పంపించగలను అట్లా పంపించేస్తారు. ఎవ్రీ వీక్ దే యూస్ టు బి ఎ చెక్ ఫ్రమ్ అబ్రాడ్ సంబడి. ఒక విభిన్నమైన వైవిధ్యమైన ఒక వేరే రకమైన సినిమా తీయాలి చూడాలి అంటే శేఖర్ సినిమాలకు వెళ్ళాలి అని ఒక టాక్ బాగా వచ్చేసింది. ఎస్పెషల్లీ ఆనంద్ టైంలో అయితే ఇట్ వాజ్ లైక్ ఒక స్టాంప్ అనమాట. దానికి తోడుగా మీరు మీ ప్రతి సినిమాకి ఆ ఫిలిం బై శేఖర్ కమ్ముల అని పెట్టుకుంటారు. ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను చూడటం. జనరల్గా ఏంటంటే దర్శకత్వం కథ అని రాసేసుకొని కింద పేరు రాసుకుంటారు. సో మీరు మీ నుంచే నేను ఫిలిం బై శేఖర్ కమ్ముల అని చూడటం అది వాజ్ ద ఫస్ట్ టైం.